హాయ్ అండి. ఇప్పుడు ఒకటే వార్త సెర్చ్ అవుతా ఉంది. ఏంటంటే, ఇండియా టెస్ట్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎవరుంటారు? దీనిపైనైతే చాలా చర్చ అయితే నడుస్తా ఉంది. దీనిలో ఎక్కువ మంది ప్రతిపాదించే ఒకటే ఒక మాట, సుమన్ గిల్ అయితే టెస్ట్ కెప్టెన్‌గా ఉంటాడు అని చాలామంది భావిస్తా ఉన్నారు. కానీ గంభీర్ మైండ్‌లో ఏముందో తెలీదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత ఆ కెప్టెన్సీ అనేది ఖాళీ అయిపోయింది కదా! అలానే టీ20లో కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా ఖాళీగా ఉంది. చూద్దాం టీ20లకి అయితే సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్ అయినట్టున్నాడు. మరి టెస్ట్‌లకి ఎవరు ఫిక్స్ అయ్యి ఉంటారో చూడాలి. ఎక్కువ మంది శుభ్మన్ గిల్ అనే మాట్లాడుతున్నప్పటికీ కొంచెం రేస్‌లో ఇంకా మీరు చూస్తే పంత్ ఉన్నాడు. అలానే రహానె కూడా సీన్‌లోకి వస్తున్నాడు. టెస్ట్ టీమ్‌లో ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే సీనియర్‌లు ఇద్దరు లేరు. విరాట్ కోహ్లీ, అశ్విన్ లేరు కాబట్టి రోహిత్ శర్మ ముగ్గురు లేరు కాబట్టి కొంచెం సీనియారిటీ లోపించింది కాబట్టి కలిసి పుజారా లేకుంటే రహానె ఇద్దరు ఇంక్లూడ్ అవుతారంటే మరి రహానె వస్తే రహానె ఇంతకుముందు కెప్టెన్సీ చేశాడు. కాబట్టి అతనికి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు. లేదా రిషబ్ పంత్ కూడా లైన్‌లో ఉన్నాడు. అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ టెస్టుల్లో ట్రెమెండస్ ఫామ్‌లో ఉన్నాడు. ఎక్స్ట్రార్డినరీగా ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మిగతా వన్ డేస్, టీ20లో అంత ఫామ్ లేదు గానీ ఇప్పుడు ఐపీఎల్ కూడా అంత ఫామ్‌లో లేడు. టెస్ట్‌లో అనగానే అతనికి పూనకం వచ్చేస్తుంది. ఎక్స్ట్రార్డినరీగా ఆడడం చూస్తాం. అతనికి ఛాన్స్ ఉంది. ఇంకా బుమ్రా కూడా లైన్‌లో ఉన్నాడు. 3 ఫార్మాట్‌లు ఆడుతున్నాడు. సీనియారిటీగా అతనికి ఛాన్స్ ఉంది. మరి చూద్దాం ఇంతకుముందు వైస్ కెప్టెన్‌గా అతను చేశాడు బుమ్రా. మరి ఏం జరుగుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది బుమ్రా కాదు శుభ్మన్ గిల్లే కెప్టెన్సీ వస్తుందనైతే చాలామంది అనుకుంటా ఉన్నారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇది చాలా సస్పెన్స్‌గా అయితే ఉంది. మరి గంభీర్ ఎవరిని ఊహించుకున్నారు? వస్తున్న లీక్‌ల ప్రకారం అయితే బీసీసీఐ దగ్గర లీక్‌లయితే నాకు తెలిసి శుభ్మన్ గిల్లే కెప్టెన్‌కిసి చేపడుతున్నాడైతే అర్థమవుతుంది. చూడాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ దగ్గర ఒక కామన్ స్టైల్ అయితే ఉంటుంది. మరి చూద్దాం. ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌కి కెప్టెన్సీ కూడా బాగానే చేస్తున్నాడు కాబట్టి పంత్ అగ్రెసివ్‌గా ఉంటాడు. కొంచెం చలాకీగా వెనక కీపింగ్ వెనకాల బాగానే ఉంటాడు గానీ అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్ అయితే ఉంటుంది నా దగ్గర. కానీ క్రిటికల్ టైమ్‌లో టీమ్‌ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళేవాడైతే నాకు శుభ్మన్ గిల్ లాగా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి. శుభ్మన్ గిల్ వైపు ఎక్కువ మంది ఎళ్ళేలాగా ఉంటారు. ఇంక శుభ్మన్ గిల్ ఎళ్తే చాలా కాంట్రోవర్సీ అయితే వస్తుంది. సీనియర్‌ని పక్కన పెట్టి ఇతనికి ఇవ్వడం ఏంటని. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే శుభ్మన్ గిల్లే కెప్టెన్సీ అని చాలామంది డిసైడ్ అయ్యారు. మరి మీరెవరు అనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.